నేను ఏది పదం చదువుతున్నారా పదం చదువుతున్నా. అరే పంతులు ఇగో ఆరి మరి ఏంది ఆప్తి ఏమైంది ఇక్కడ ఏమేం పడతాయి? ఇది ఏం పూజ, ఏం కార్యక్రమం? ఏం పూజ అంటే రేణుకి వెళ్ళమ్మది పుట్టకాడి పూజ అంటారు. అవు పుట్టకాడి పూజ జరుగుతుంది ఇక్కడ. పుట్టగాడి పూజ జరుగుతుంది పంతులు అదే కానీ ఇక్కడ అరే 11 మీటర్ల పాలిస్టర్ బట్ట కావాలి. ఎందుకంటే రేణుకి వెళ్ళమ్మకు రేణుక వెళ్ళమ్మ 11 మీటర్ ఎందుకు? 1 మీటర్ ఏమో రేణుకి వెళ్ళమ్మకు, ఇక 10 మీటర్లు పంతులకే. ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారు అంటే మా ఎంకమ్మకి అంగి నాకు జాకెట్. కాదు 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 ఉల్టా ఇంట్రా, నాకు అంగి నా ఎంకమ్మకి జాకెట్. ఇద్దరు ఒకసారి కలిపి కుట్టించుకుంటే మంచిగా ఉంటుంది. ఉరకలకి వస్తారా ఇంకా గదే అంటున్నా. మరి మీరు దుకాణం మీద పోయి కొనరు ఇక. ఇక మేము ఎందుకు కొట్టాంరా? ఇట్లే రాదన్నారు అసలు చల్లగొట్టే బతుకం. ఇక అదేనా మరి మందం 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 ఏడి 11 కుడుకలు. 11 ఎందుకే? ఇగో ఒక కుడుకనేమో రేణుకి వెళ్ళమ్మకు పాలనయ్య కుడుక, కడమ కుడుకలు అన్ని పంతులకే. అలా మనకు ఇమాట ఏంటి చక్కెర చక్కెర వద్దు ఇప్పుడు ఏం అవసరం లేదు కానీ బెల్లం మాట 11 కుడుకలు ఏం చేసుకుంటారు మరి? అదే చెప్తాను కదా, ఒక కుడుకనేమో పాలనయ్య కుడుక రేణుకి వెళ్ళమ్మకు నాకే. ఏం చేసుకుంటారా? ఏం చేసుకుంటారు అంటే మేము బచ్చాలు చేసుకుంటాం. ఉగాది పండుగ బచ్చాలు చేసుకొని ఇంకా నువ్వు మెత్తగా తింటారు ఇప్పుడు అనిచుకొని. అవును అవును దానికే కొనమదలో ఒక తిరిగి అయితే అయ్యా. ఇగో పండ్లు మొత్తం పండ్లు ఉండాలి. నిమ్మకాయలు 21 నిమ్మకాయ కావాలి. 21 ఎందుకా కావాలి? 5 నిమ్మకాయలు ఏమో రేణుకెళ్ళమ్మకు, కడమ మొత్తం పంతులకే. ఇప్పుడు పండ్లు ఏడ దొరకాలి? అరే ఏడ దొరకాలంటే కొరకాక అంగట్టు పోతే మొత్తం దొరుకుతాయి, మరికి పోతే మస్తు దొరుకుతాయి. నీ పేరు చెప్తే కమరి కింద ఇస్తారా? ఇస్తారు. ఏందనుకున్నావు? ఫిరే కదా ఫిరే కదా పైసలు. నీ పేరు చెప్తాము. నా పేరు చెప్తే పైసలు తీసుకుంటారు. నీ పేరు చెప్పి మా పేరు చెప్పి మీ పేరు రాయించేస్తాం. అనొచ్చే అయ్యా. ఇవి ఏం చేసుకుంటారు మరి? ఇవన్నీ ఏం చేసుకుంటాం అంటే ఎండాకాలం వస్తే షర్బత్ చేసుకుంటాం. అందుకే ఉన్నగా అవుతారు. నువ్వు నమ్ముతాక మా బాబు వాళ్ళు కొంటే బతుకుతామా? దుకాణంలో పోతామా? బట్టల దుకాణంలో పోతామా? కిరాణా షాప్ లో పోతామా? పొద్దులు పోతున్నాయి కానీ ఏం బ్రహ్మ విధోదతి ఇది ఎందుకు దొరకట్లేవి మళ్ళా రాదానా? పంతులు పూజ మంచిగా చేస్తే మంచిగా రావడం. ఇక్కడ అవును కానీ నువ్వు తానం చేసి వచ్చినావా? ఏం రా నువ్వు ఏం మాట మాట్లాడతావురా? మేము తానం రోజు చేస్తాంరా. మేము ఎప్పుడు చేస్తారు? మేమా ఉగాదికి చేస్తాం. ఉగాదికి చేసి మళ్ళా సట్టిలో చేస్తాం. సట్టిలో చేసినాక మళ్ళా లక్ష్మీదేవి పూజలు వస్తాయా? లక్ష్మీదేవి పూజలు అప్పుడు చేస్తాం. మళ్ళా సంక్రాంతి అవరాక బట్టలు ఇట్టే ఉంటాయి. అందుకే చచ్చిపోయినట్టు వాసన వస్తుంది. ఇదారే సెంటు కొట్టుకొచ్చుకుంటారు. అవన్నీ సెంటు కొట్టుకుంటారు. ఇవి మాత్రం మరి తిరమర చేసుకుంటారా? తిరమర చేసుకొని కట్టుకుంటాం. బోని ఇక మాత్రం మంచిగా ఉంది. అందులో అట్లయితే బోని ఏం బ్రహ్మ విధోదతి మళ్ళీ మళ్ళీ వెంట వచ్చేల వాసింగానికి ఎల్లమ్మ ఉండదు వెంట వచ్చేల వాసింగానికి మళ్ళీ మళ్ళీ వెంట వచ్చేల వాసింగానికి తినంత దేవలగ్నం తారా బలం చంద్రాబలం విద్యాబలం బుద్ధి బలము ఎల్లమ్మ ఉంటుంది వెంట వచ్చేల వాసింగానికి సుమృత పార్వతమ్మ అయ్యలంతా మురులంతా దేవదేవులు గొంతులంతా గొంతులంతా అచ్చాంతాలయ్యవట్టి రైతు వాళ్ళంతా కూడి కోరెల్ల రాజు కూడా అక్క పేరు ఏం పేరు? రేణుకా రాధన్న కూడా ఇద్దరు కలిసి రేణుకెళ్ళమ్మ పేరు మీద మరి 51 రూపాయి దానం చేస్తారు. 51 రూపాయికి 51 లక్షలు కలిగారు. కోరెల్ల వారిల్లు రామ పురుడే రాజయ్య రామ
ఎలా తల్లి గొగ్గులు చెప్తుందా పర్సులలో పెట్టుకుని వస్తే అవు పైసలు లేకపోతే ఏమేమంటావు మరి పైసలు లేకపోతే చెవులకు అమ్మలు ముక్కు పుల్లలు అవి లేకుంటే సెల్ ఫోన్లు మళ్ళీ ఫోన్ ఫోన్ మాకి సిమ్లు అలాగేనా సిమ్ములు వాళ్ళకి మనకు అవసరం మళ్ళీ వాళ్ళు కొత్త తెచ్చుకోవాలి సిల్లర్ వస్తుందా అవ్వ శిల రోగులతో వెళ్తాయా ఏ పేరు ఎలా తల్లి రామ రామ ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లు దర్శనాలు ఎల్లమ్మ ఐదు దర్శనాలు ఎల్లమ్మ ఎల్లమ్మ పక్క దర్శనాలు ఎల్లమ్మ రంపేడెల్లమ్మ రంపేడే నీ కొడుకు పరిసరం రేడియా అగో పరస మంజుల కూడా మరి ఒక ఏనాడు ఒక్క ఎల్లమ్మ పేరు మీద మరి ఒక 11 రూపాయలు దానం చేసింది 11 రూపాయలకు 11 లక్షలు కలగని పదవారికల గారామ పుడే మంజుల గారామ బైకరి వాళ్ళయ్య కూడా ఎల్లమ్మ పేరు మీద మరి ఒక 21 రూపాయలు దానం 11 రూపాయలు దానం చేసిండు 11 రూపాయలకు వాళ్ళకి 11 లక్షలు కాదు మరి ఒక ఎల్లమ్మ అభిషేక్ అభిషేక్ ఉడకారేడుక ఎల్లవ తల్లి పేరు మరొక 11 రూపాయలు దానం అన్నవా పిల్లగా ఆయన ఉడకదన వెనక వస్తువులు తారడుక మనుషులు లెక్కలే తక్కల బంగారం వాళ్ళ ఇంట్లో కలగలే రేణుక ఎల్లవ ఉద్యోగం దొరికి ఇయ్యాలమ్మ ఇప్పుడు అభిషేక్ ఓరమ్మ బాలమ్మ కూడా ఎల్లమ్మ పేరు మీద ఏమమ్మ ఎల్లమ్మ ఏడుకో అమ్మ ఎల్లవ తల్లి పేరు మీద మనకు 11 రూపాయలు పద్మమ్మ కూడా 21 రూపాయలు దానం చేసింది కోరే మన్విత కోరే వెంకటి ఎల్లవ తల్లి పేరు మీద అన్నవా రామ రామ ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మ కోరే వేణు కూడా మరి ఎల్లమ్మ పేరు మీద 21 రూపాయలు దానం చేసింది ఇప్పుడు భాగ్యం కోరని రామ రామ ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మ మరి ఒక
కాదన్న కూడా మరి ఒక నరసింహస్వామి పేరు మీద మరి ఒక ఏనాడు ఒక 21 రూపాయలు దానం చేసి నరసింహస్వామి పేరు మీద బిడ్డ బల్లెర బల్లెర వాడ నరసింహమా, బల్లెర బల్లెర వాడ నరసింహమా, బంగారు కడియాల వాడ నరసింహమా, నరసింహమా, పద్మమ్మ కూడా తిరుపతి ఉడక మరి తిరుపతి ఎంకన్న పేరు మీద అన్నవా తిరుపతి దిగులు తిరిగి మహేశ్వరి కూడా మల్లన్న పేరు మీద